బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Pachupalli. APR Group. నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505. తెలుగు వన్ డైలీ న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథెళ్ల. ఆగస్టు 26 వార్తా వివరాలు చూద్దాం. ఏపీలో సెప్టెంబర్ 1 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. జిల్లా కలెక్టర్ నుంచి కింది స్థాయి అధికారుల వరకు ఈ సదస్సులో పాల్గొంటారని వెల్లడించారు. గత 5 ఏళ్లలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కాగా రెవెన్యూ సదస్సుల ద్వారా ఆన్లైన్ ట్యాంపరింగ్, రికార్డుల తారుమారుపై ఫిర్యాదులకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తాజాగా హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన హైడ్రా చేస్తున్న పని భేష్ అని కొనియాడారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పులి మీద స్వారీ చేస్తున్నారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో పులి మీద నుంచి దిగకూడదు, దిగితే మింగేసే ముప్పు పొంచి ఉంది అని నారాయణ చెప్పుకొచ్చారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Pachupalli. APR Group. నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505. గీతా సారంతో జీవిత సారం చెప్పిన శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి స్మరించుకోవడం అంటే మన కర్తవ్యాన్ని మనం గుర్తు చేసుకుని ముందుకు సాగడమేనని పేర్కొన్నారు. ఏ విషయంలో అయినా మనకు స్ఫూర్తినిచ్చే శ్రీకృష్ణ తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ప్రతి అంశంలో మనం విజయం సాధించవచ్చని చంద్రబాబు వివరించారు. జీడీపీ అంటే తెలియని తేజస్వి యాదవ్ బీహార్ అభివృద్ధి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎద్దేవా చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కులం, దోపిడీ, మద్యం మాఫియా, నేరాల గురించి తేజస్వి మాట్లాడితే ఏమైనా అనడానికి వీలుంటుందని, కానీ వాటికి బదులు అభివృద్ధి నమూనా గురించి మాట్లాడితే నవ్వొస్తోందన్నారు. ఇటీవల కాలంలో ప్రముఖుల ఎక్స్ ఖాతాల్లో హ్యాక్ కావడం ఎక్కువవుతోంది. ఇప్పటికే ఎందరో ప్రముఖులు హ్యాకర్ల బారిన పడ్డారు. తాజాగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎక్స్ ఖాతాను కొందరు హ్యాక్ చేశారు. హ్యాకింగ్ జరిగిన సమయంలో ఆ ఖాతాలో కొన్ని వీడియోలను, పోస్టులను హ్యాకర్లు పెట్టారు. ఈ విషయాన్ని గడ్డం ప్రసాద్ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన మాజీ నటుడు బాబు మోహన్ తిరిగి సొంత గూటికి చేరే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ అరంగేట్రం చేసిన తెలుగుదేశం పార్టీలోకి చేరనున్నట్లు సమాచారం. తాజాగా హైదరాబాద్ లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో బాబు మోహన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీలో చేరిక విషయం ప్రస్తావనకు వచ్చిందని, బాబు మోహన్ చేరిక పట్ల చంద్రబాబు సానుకూలంగా స్పందించారని పార్టీ వర్గాలు తెలిపాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారు. తనతో పాటు ఆయన 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, పార్టీ కీలక నేతలను ఢిల్లీకి తీసుకెళ్లారు. ఈ సాయంత్రం వీరంతా శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరారు. పార్టీ కీలక నేతలతో కలిసి కేటీఆర్ ఢిల్లీకి వెళ్లనుండటం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు హైదరాబాద్ లోనే ఉన్నారు. ప్రస్తుతం చంద్రబాబు జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో ఉన్నారు. 2 రోజులుగా హైదరాబాద్ లోనే ఉన్న చంద్రబాబు పలు కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసే అంశంపై ఆయన పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఈ అంశం గురించే ఆయన వీలు చిక్కినప్పుడల్లా హైదరాబాద్ కు వస్తున్నారు. ఇక్కడకు వచ్చినప్పుడల్లా తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశమవుతున్నారు. ఒలింపిక్స్ లో అనర్హతకు గురైన స్టార్ రెస్లర్ వినేష్ ఫోగాట్ కు స్వర్ణ పథకం లభించింది. అయితే ఈ పథకం ఒలింపిక్స్ నిర్వాహకులు ఇచ్చింది కాదు. వినేష్ స్వగ్రామం బలాలి ప్రజలు అభిమానంతో చేయించి ఇచ్చిన పథకం. వినేష్ పుట్టినరోజు సందర్భంగా బలాలిలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో గ్రామస్తులు ఆమెను పొగడ్తల వర్షంలో ముంచెత్తారు. బంగారు పథకం మెడలో వేయడంతో పాటు కరెన్సీ నోట్ల దండలతో సత్కరించారు. కన్నడ సినీ నటుడు దర్శన్ తూగుదీపకు జైలులో ప్రత్యేక సదుపాయాలు కల్పించారనే ఆరోపణలతో 7 అధికారులను కర్ణాటక ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జైలు లోపల దర్శన్ ఓ కుర్చీలో కూర్చుని సిగరెట్ తాగుతూ ఉన్న ఫోటో ఒకటి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దర్శన్ ఓ వీడియో కాల్ మాట్లాడుతున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జైలు లోపల దర్శన్ కు VIP ట్రీట్మెంట్ లభిస్తోందని ఈ ఫోటోలు, వీడియోలు చూస్తే తెలుస్తోంది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. అధికారులు ఏం చేస్తున్నారనే కోణంలో విచారణకు ఆదేశించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.
బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో ఏపీఆర్ గ్రూప్ 4 BHK ట్రిప్లెక్స్ విలాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Tachupalli. APR Group. నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100 455 505.